అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్ ద్రాం దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ స్వామి వారి లీలలు ఎలా ఉంటాయంటే మానవ మాత్రుడికి అది అర్థం కాదు. ఇంతకుముందు కూడా 2-3 పర్యాయాలు చెప్పున్నాను. గత మార్చ్ అంటే 2023 మార్చి నుండి కూడా నేను ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఎక్కడ ఏ స్థానం దర్శనం చేయాలి, స్వామివారు అక్కడ ఎటువంటి లీలలు చేశారు, ఇవి నేను అనుకుంటే జరగట్లేదు. వారే అనేక రకాలుగా కూడా ఏదో ఒక రకంగా ఒక లీల చేసి ఆ తెలియని స్థానానికి తీసుకెళ్ళి ఇదిగో ఇది నా స్థానం అని చూపిస్తున్నారు. అలాంటి ఒక గొప్ప లీల గురించి ఇవాళ తెలుసుకుందాం. అలాగే ఆ స్థానం కూడా దర్శనం చేద్దాం. మహాక్షేత్రం అది మామూలుది కాదు. దానికి ముందుగా వారు ఏంటంటే ఎలా లీలలు చేస్తారంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడికో కలుపుతారు దాన్ని. అది ఏమిటి అర్థం కాదు మనకి. కాకపోతే ఇదే సరైన మార్గమేమో అని తర్వాత అనిపిస్తుంది. నిజంగా అది సరైన మార్గం కూడా కావచ్చు. అలాంటి లీల ఒకటి, అలాంటి ఒక మహాక్షేత్రం ఒకటి ఇవాళ దర్శనం చేద్దాం రండి. మొన్న మార్చి నెలలో అంటే 2024 మార్చి నెలలో విజయవాడలో ఒక మహా దత్తభక్తుడి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారంటే నాకు ఈ పుస్తకం ఇచ్చారు. ఈ పుస్తకం ఇచ్చారన్నమాట. ఈ పుస్తకం ఏంటంటే శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరితము. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామికి వారి అమిత భక్తుడైనటువంటి అనంతాళ్వాన్ వారి గురించి తెలియజేస్తుంది. మహాచరిత్ర ఇది. ఎందుకంటే ఒక గురు భక్తుడు ఈయన కూడా. శ్రీమన్ రామానుజాచార్యుల వారు వారి యొక్క ఏంటంటే ఏకాగ్రచిత్త శిష్యుడు. వారు ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వెనక ముందు చూడకుండా ఆ ఆజ్ఞను పాటించేటువంటి మహాశిష్యుడు. ఎంతటి శిష్యుడు అని అంటే సాక్షాత్తు ఆనంద నిలయ వాసుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడు నేను పిలుస్తున్నాను రమ్మని చెప్పి కబురు పంపిస్తే నేను ఇప్పుడు రావడానికి కుదరదు, నేను వెంకటేశ్వర స్వామికి పూలమాలలు సిద్ధం చేయాలి, పూలన్నీ కోయాలి, అవన్నీ అయిన తర్వాత వస్తాను పొమ్మని చెప్పి పంపించినటువంటి మహాభక్తుడు, పరమోత్కృష్టమైన శిష్యుడు. సరే ఈ చరిత్ర పుస్తకం చేతికి ఇచ్చారండి. సరే చదువుదామంటే కొంత గ్యాప్ ఏర్పడింది. ఈ లోపల వారి ద్వారానే తిరుమల ఎలక్ట్రానిక్ డిపోలో నా పేరు, నా శ్రీమతి పేరు వారే చేర్చారు. చేరిస్తే స్వామి వారి కృప అన్నట్టుగా మొన్న 28వ తారీఖు అంగప్రదక్షిణ వచ్చింది. సరే అంగప్రదక్షిణకు బయలుదేరుతున్నాం కదా అని వారం రోజుల ముందు వీరి దివ్య చరిత్ర తీసుకొని చదవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టి అది ఒక సగభాగం అయిపోయేటప్పటికి తిరుపతి వెళ్ళాము. మొన్న వెళ్ళగానే అక్కడ ఏం జరిగింది అని అంటే ఏకంగా అంగప్రదక్షిణ అయిన తర్వాత పొద్దున 8 గంటల ప్రాంతంలో అనంతాళ్వాన్ల వారు వారి చేత్తో తవ్వినటువంటి ఒక కొలను, అలాగే వారు స్వయంగా వారు పెంచి పెద్ద చేసినటువంటి పూలవనం, ఆ వనంలో నుండే వెంకటేశ్వర స్వామి వారికి నిత్యము కూడా వారి అలంకారానికి పూలు అనేవి వస్తాయి. అలాంటి పూలవనం అందులోకి వెళ్ళే అవకాశం దొరికింది. అందులోకి వెళ్ళిన తర్వాత శ్రీ అనంతాళ్వాన్ల వారి 26వ తరం వారు రంగాచార్య గారు వారి దర్శనం చేసుకునే అవకాశం కూడా లభించింది. వారి పాదస్పర్శ చేయగానే వారు ఏమనుకున్నారో ఏమో వేద ఆశీర్వచనం చేశారు. అలాగే ఇంకొక అదృష్టం కూడా నాకు లభించింది. వారికి శాలువ కప్పి సన్మానం చేసుకునే భాగ్యం కూడా కలిగింది. అంతేకాకుండా ఇంకొక వరం లాంటిది కూడా లభించింది. అది నేను సంభవించగానే ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సరే ఇవన్నీ అయిపోయినాయి. అనంతాళ్వాన్ల వారి దర్శనం చేసాం, అయిపోయింది. అక్కడి నుండి
మేల్కోటే వెళ్ళాలి కర్ణాటకలో. సరే అని బయలుదేరాం తిరుమల నుండి. నిన్న మేల్కోటే చేరాం. మేల్కోటే చేరితే ఇదంతా ఎందుకు జరిగింది అనేది అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మేల్కోటే ఎందుకు వచ్చాము అని అంటే, తిరుమల దర్శనము అనంతాళ్వాన్ల వారి చరిత్ర పారాయణము అయిన తర్వాత ఏంటంటే, అయితే మదురై కానీ లేకపోతే మేల్కోటే కానీ దర్శనం చేస్తాం. అక్కడ యోగ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం, అలాగే చెలువ నారాయణుల వారి దివ్య సన్నిధానం కూడా ఉంటాయి. సరే అక్కడికి వెళ్ళాం. వెళ్ళి మెల్లగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే, ముందుగా ఇలా వెళ్ళండి, అక్కా చెల్లెళ్ళ కోనేరులనే ఉంటాయి, అది కూడా దాటండి, ఆంజనేయ స్వామి వారు ఉంటారు, అది కూడా దాటండి, అది దాటి మీరు 1.5 కిలోమీటర్న్నర లోపలికి స్వామివారి వనం ఉంటుంది, ఆ వనం లోపలికి వెళ్ళండి, అక్కడ మీకు అసలు విషయం బోధపడుతుంది అని అన్నారు. అని అంటే ఇంకా మనసు ఆగదు కదా. సరే అని బయలుదేరాము. ఆ విషయాలన్నీ కూడా ఇవాళ మీకు తెలియజేస్తాను. ముందుగా ఇక్కడి నుండి తిరుపతి వెళ్ళాం కదా, ఆ తిరుపతి విశేషాలు చూద్దాం. అక్కడి నుండి మేల్కోటే వద్దాం. నన్ను ముందుగా అనంతాళ్వాన్ల వారి దివ్య చరిత్ర పారాయణ ఎందుకు చేయించారు దత్తాత్రేయుల వారు, ఆ తరువాత తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఎందుకు ఇప్పించారు, అది కూడా అంగ ప్రదక్షిణ సహితంగా, ఆ వెంటనే మళ్ళీ అనంతాళ్వాన్ల వారి ఆ తోటలోకి వనంలోకి వెళ్ళే అవకాశం కల్పించి వేదాశీర్వచనం కూడా కలిగించి అక్కడి నుండి మేల్కోటే ఎందుకు తీసుకొచ్చారు, మేల్కోటే వస్తే అసలు అనంతాళ్వాన్ల వారికి రామానుజాచార్యుల వారికి ఉన్న సంబంధం ఏంటి, దత్తభక్తులు మనకున్న సంబంధం ఏంటి అనేది అక్కడ తెలియజేశారు. స్వామివారి లీలలు అలా ఉంటాయి. రండి మొత్తం ఇవాళ వీడియో చూసి అప్పుడు మీకు కూడా తెలుస్తుంది ఏమిటి సంబంధం అనేది. ముందుగా ఆనవాయితీ ప్రకారంగా కాణిపాకం చేరుకున్నాము. అక్కడ గణపతి వారిని దర్శించి స్మరించి అక్కడి నుండి తిరుపతి బయలుదేరాము. శ్రీపాద శ్రీవల్లభులు, కాణిపాక గణపతి వీరిరువురు కూడా ఒక్కరే కదా. అక్కడి నుండి బయలుదేరి తిరుమల చేరుకున్నాము. అలిపిరి దగ్గర చెకింగ్ అవి పూర్తి చేసుకొని కొండపైకి చేరేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి తిరుమల. స్వామివారికి తలనీలాలర్పించి చక్కగా తిరునామాలు ధరించి ఇంకా దర్శనానికని బయలుదేరాం. స్వామివారి అనుగ్రహం అన్నట్టుగా రామ్ బగీచాలో మాకు అకామిడేషన్ దొరికింది. రామ్ బగీచా ఆనంద నిలయానికి ఎంత క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటుందో మీ అందరికీ తెలుసు. సాయంత్రం సమయం అయింది. సహస్ర దీపాలంకరణ ఉత్సవము ఆరంభమవుతాయి. దర్శనం చేద్దాం రండి. చాలా చక్కటి సాయంకాలం, ఎందుకంటే మామూలుగా అయితే ఈ సమయంలో వేడి అదిరిపోతుంది. దేవుడి కృప వల్ల చాలా చల్లగా ఉంది. వాళ్ళ వేసవి సెలవులు కదా, ఎక్కడ చూసినా భక్తులే, ఎక్కడ చూసినా జనమే. చాలామంది అయితే పాపం అకామిడేషన్ లేక ఎక్కడ షెడ్లు ఉంటే అక్కడ షెడ్లలో ఉన్న ఫలంగానే నిద్రపోతున్నారు అలసిపోయి, లేదా స్వామివారి దర్శనం ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురు చూస్తూ ఇక్కడ మాడ వీధుల్లో సమయం గడుపుతున్నారు. సహస్ర దీపాలంకరణ మండపంలో స్వామివారికి దివ్య మంగళ హారతి ఇస్తున్నారు. రండి చూద్దాం.
అంగప్రదక్షిణ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానంతరం ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీ అనంతాళ్వాన్ల వారి గృహానికి వచ్చాం. చంద్రుడికో నూలు పోగన్నట్లుగా వారికి శాలువ కప్పి సన్మానించుకునే అదృష్టం నాకు లభించింది. అనంతాళ్వార్ల వారు తమ చేత్తోటి చక్కగా ఈ పూలవనాన్ని, ఆయన పుష్పవనాన్ని ఆయన చక్కగా అభివృద్ధి చేశారు. స్వామివారికి ప్రతిరోజు పుష్ప కైంకర్యం కోసం ఇక్కడి నుండే పుష్పాలు వెళ్తాయి. ఇది అనంతాళ్వార్ల వారి బృందావనం. శ్రీనివాసుడు పేరు పెట్టుకోలేదు. ఇది శ్రీ రామానుజ పుష్కరిణి అని అనంతాళ్వాన్ల వారు స్వయంగా తమ చేత్తో తవ్వినటువంటిది. దీనికి సహాయం చేస్తానని సాక్షాత్తు శ్రీ వెంకటాచలపతి వస్తే వారినే దూరంగా తరిమి వేసినటువంటి ఆయన గురుభక్తి గడ్డపారతో గాయపరిచారు. ఇప్పటికి కూడా మనం స్వామివారిని దర్శించినప్పుడు వారి గడ్డం మీద కొద్దిగా చందనం అద్ది ఉంటుంది. అదేమిటి అని అంటే, అనంతాళ్వాన్ల వారు గడ్డపార విసిరినప్పుడు బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి వారి మీద అక్కడ దెబ్బ తగిలి గాయమైందనమాట. వీరి గురుభక్తి అనంతాళ్వాన్ల వారిది అంత. శ్రీ అనంతాళ్వార్ల వారి బృందావనం నిత్యము ఈ పొగడమాన స్వరూపంగా ఇక్కడ నుండి స్వామివారిని, మన వెనక స్వామివారి ఆనంద నిలయం ఉంటుంది, స్వామివారిని నిత్యము చూస్తూ వారిని ధ్యానిస్తూ సేవిస్తూ ఉంటారు. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ, మోక్షం వద్దని ఇక్కడ ఉండిపోయారు. అంతటి అచంచలమైన భక్తి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో దివ్య దర్శనానంతరము శ్రీమాన్ అనంతాళ్వాన్ల వారి దివ్య చరిత్రలో రాసిన విధంగా అయితే మధురైయో లేకపోతే మేల్కోటేనో వెళ్ళాలి. సరే, మేమేమనుకున్నామంటే మేల్కోటే వెళ్తే మళ్ళీ అట్నుంచి చుట్టూ తిరిగి హైదరాబాద్ వచ్చేయచ్చు, లేదు మళ్ళీ మధురై పోతే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి తిరుపతి నుండి బయలుదేరి ఇప్పుడు మేల్కోటే వెళ్తున్నాం. దారిలో ఉన్నాం. మేల్కోటే మీకు మైసూరు రోడ్లో మాండ్యాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి వెళ్దాం. మేల్కోటేకి బయలుదేరినప్పటి నుండి ఒకటి తడుతోంది, ఏదో లీల జరగబోతోంది. దత్తాత్రేయుల వారు ఏదో సందేశం ఇవ్వబోతున్నారు. ఎందుకనంటే రాత్రి కల్లో కూడా దత్తాత్రేయుల వారు వచ్చి ఒక చిన్న చిరునవ్వు చిందించి మటుమయమైపోయారు. అది కూడా ఎలా వచ్చారు? ఒక యోగి వేషంలో, ఒక సన్యాసి వేషంలో వచ్చారు, చూశారు, నవ్వారు, అంతర్ధానం అయిపోయారు. ఏం అర్థం కాలేదు. మొత్తానికి ఏదో జరగబోతోంది. సరే, స్వామివారు ఇప్పుడు గత ఏడాదిగా చేస్తున్న లీలలు చూస్తూనే ఉన్నాం కదా, అదేంటో తెలిసిపోతుంది. మేల్కోటేకి అయితే పోదాం పదా అని బయలుదేరిపోయాం. మేల్కోటేకి దగ్గరలోకి వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుండి దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. కానీ దివ్యమైన యోగ నారసింహ క్షేత్రం, చెలువ నారాయణుడు ఇక్కడ బ్రహ్మాండమైన విగ్రహ స్వరూపం. అంతేకాదు రామానుజాచార్యుల వారికి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రదేశం ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఒక బలమైన కారణం చేత రామానుజాచార్యుల వారు మదురై నుండి బయలుదేరి గుప్త రూపంలో తమ దీక్షా వస్త్రాలను కూడా త్యజించి గుప్త రూపంలో ఇక్కడికి, అంటే మేల్కోటేకి చేరుకోవడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి శ్రీ యోగ నారసింహస్వామి వారి స్థానంలో ఈ మహాక్షేత్రంలో కొంతకాలం గుప్తంగా ఉన్నారు. ఆ సమయంలో ఒక మహా అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ముందుగా చెలువ నారాయణ స్వామి వారి దర్శనం చేద్దాం, అలాగే యోగ నారసింహస్వామి వారి దర్శనం చేద్దాం. రండి. యోగ నారసింహస్వామి వారి స్థానము కొండపైన ఉంటుంది. చెలువ నారాయణ స్వామి దేవస్థాన
పుష్కరిణి దగ్గరికి వెళ్ళాలి. ఈ స్థానము, ఈ క్షేత్రము కృతయుగము నాటిది, ఈనాటిది కాదండి. శ్రీ యోగ నరసింహస్వామి వారి క్షేత్రము కొండపైన ఉంటుంది. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా తపస్సు చేసినటువంటి స్థానం. రండి. ఇది మేల్కోటేలో చెలువ నారాయణ స్వామి వారి ఆలయం వెనుక భాగం. ఇది వెనుక భాగం. ఇది వెనుక మాడవీధులు ఉంటాయి కదా, నాలుగు మాడవీధుల్లో ఇది పడమట మాడవీధి. దీనికి ఇక్కడ ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ రోడ్డుకు మనం వెళ్తున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఏమేమి ఉన్నాయనేది. అక్క తంగి కూళె, రాయర గోపుర, ధనుష్ కోటి, 3. ఇందులో మనకి కావాల్సిందేంటి? అక్క తంగి కూళె అంటే కొలను లేక పుష్కరిణి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. రండి. ఇది అక్క చెల్లె పుష్కరిణి. అట్నుంచి వచ్చాం మనం. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలి మార్గం వెంబడి. వెళ్దాం రండి. దత్త దర్శనం ఊరికనే అంత తేలిగ్గా ఇవ్వడు ఆయన, కష్టపడాలి కాస్త. ఇప్పుడు మనం చెలువ దేవి వనంలో ఉన్నాము. మనం వెళ్తున్న స్థానం పేరు వేద పుష్కరిణి. ఇదే వేద పుష్కరిణి. ఇక్కడికి వచ్చాం కదా, ఇది వేద పుష్కరిణి. చూద్దాం రండి. మీకు అనిపిస్తూ ఉండొచ్చు, అయ్యా ఇందాకడి నుంచి అన్నీ చూపిస్తున్నారు కానీ దత్తాత్రేయుల వారికి ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటో మటుకు చెప్పట్లేదండి. ఏమిటి అసలు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని? ఈ వేద పుష్కరిణి ఏమిటి? ఆ అక్కా చెల్లెళ్ల పుష్కరిణులు ఏంటి? కొలనులు ఏంటి? ఏం అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు అర్థమవుతుంది. ముందుగా మనం దత్తాన్వేషణ చేద్దాం. దత్తాన్వేషణ చేసిన తర్వాత ఈ సంగతులన్నీ కూడా తప్పకుండా మళ్ళీ ముచ్చటించుకుందాం రండి. ఆ మూల మీద ఒకటి తెల్ల కనబడుతుంది, చిన్న ఆలయంలాగా. ఆలయం కూడా కాదు, అది మందిరం. ఆ మందిరంలాగా కనబడుతుంది కదా. మనం ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి చేరుకోవాలి. రండి, అక్కడికి చేరుకుందాం. గురువు ఆవశ్యకత శిష్యుడికి ఉంటుంది కానీ శిష్యుడి ఆవశ్యకత ఎప్పుడు గురువుకు ఉండదు. అందుకే గురువుని అన్వేషిస్తూ శిష్యుడే వెళ్ళాలి గురువు దగ్గరికి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. చూసారా, ఇవి దత్తాత్రేయ స్వామి వారి పాదాలు. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇక్కడ మీకు తిరునామాలు, శంఖము, చక్రము కూడా కనిపిస్తాయి. చూసారా, ఇదన్నమాట. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.
అనసూయాత్రిసంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. నేను అక్కడ కట్టుకుంటా పిల్లలకి కొంచెం నీళ్ళు పోసుకొని చేతితో కట్టుకుంటా. చేతితోటి ఇక్కడ నీళ్లు పోయే వ్యవస్థ లేదు. దత్తపాదుకలు ఏదన్నా వ్యవస్థ చేయాలి. ఇంకిప్పుడు అసలు రహస్యం చెప్తాను వినండి. ఈ వేద పుష్కరిణి తీరాన దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ 12 ఏళ్లు తపస్సు చేసినటువంటి స్థానం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకానొక సందర్భంలో శ్రీ రామానుజాచార్యుల వారు ఈ స్థానానికి మారువేషంలో గుప్త రూపంలో చేరుకున్నారు. తమ దీక్షా వస్త్రాలను కూడా విడనాడవలసినటువంటి పరిస్థితి. ఇక్కడికైతే వచ్చారు, కానీ మరి తమ దీక్షా వస్త్రాలు ఎలా? వారు అత్యున్నత గురుస్థానంలో ఉన్నారు. వారికి ఇంకొకరు సన్యాస దీక్షా వస్త్రాలు అందించడం అది కుదిరే మాట కాదు. మరి ఎలా ఇప్పుడు అని వారు ఏం చేశారంటే, వెంటనే ఇది సాక్షాత్తు దత్తాత్రేయుల వారి తపోస్థానం గనక, వారిని మించిన గురువు లేరు కనుక, వారే సద్గురువు గనక వెంటనే వారిని ఉపాసించారు. ఉపాసించగానే దత్తాత్రేయ స్వామి వారు, ఇప్పుడు మీరు పాదుకలు చూశారు కదా, ఆ పాదాలు వారివే. దత్తాత్రేయ స్వామి వారే సాక్షాత్తు స్వయంగా ప్రకటితమై శ్రీ రామానుజాచార్యుల వారికి సన్యాస దీక్షా వస్త్రాలను అందించినటువంటి మహాస్థానం ఇది. ఇంతకంటే గొప్ప స్థానం ఉంటుందా? ఒక సద్గురువు వారికి శ్రీగురుడు దీక్షా వస్త్రాలను అనుగ్రహించారు కనుక దత్తభక్తులకు పరమ పవిత్రమైన దత్తపాదుకా క్షేత్రాలలో ఇది ఒక ప్రముఖమైన క్షేత్రము. మీకు ఎప్పుడు అవకాశం ఉన్నా ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకోండి. శ్రీ గురువు దత్తాత్రేయ స్వామి వారి దివ్య లీల చూడండి. ముందుగా నా చేత శ్రీమాన్ అనంతాళ్వాన్ వారి దివ్య చరిత్ర పారాయణ చేయించారు. అక్కడి నుండి నన్ను ఏకంగా తిరుమల తీసుకువచ్చారు. అక్కడ వారి దర్శనం అనుగ్రహించారు. ఆ తర్వాత అక్కడి నుండి అనంతాళ్వాన్ వారి వంశస్థుల వద్దకు తీసుకెళ్లారు. వారి చేతుల మీదుగా పెంచినటువంటి తోటకు తీసుకెళ్లారు. వారి యొక్క బృందావనం దర్శనం చేయించారు. వారి వంశస్థుల చేత వేద ఆశీర్వచనం కూడా ఇప్పించారు. అక్కడి నుండి అనంతాళ్వాన్ వారి సద్గురువు అయినటువంటి శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య తపోధామానికి తీసుకువచ్చారు. అక్కడ తమను ఆవాహన చేసి ఉపాసించినటువంటి శ్రీ రామానుజాచార్యుల వారికి దత్తాత్రేయుల వారు స్వయంగా ప్రకటితమై దీక్షా వస్త్రాలను అనుగ్రహించినటువంటి ఈ మహాక్షేత్రానికి తీసుకువచ్చి మమ్మల్ని ఇక్కడ నిలిపారు. ఇంతకంటే గొప్ప లీల ఏముంటుందండి? అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాముద్ధర్తా భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మళ్ళీ ఇంకొక దత్తక్షేత్రం వీడియోలో కలుసుకుందాం. అంతవరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి. దత్తాత్రేయుడు అనుగ్రహం పొందుతూ ఉండండి. జై గురు దత్త.